ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారాయణ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికలు ప్యాకేజీ స్టార్లకు ప్యాకేజీ లేని వాళ్లకు మధ్య పోటీగా అభివర్ణించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు కావాలన్నా, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా అది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో తన నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారంటున్న నారాయణ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సమీపించే కొద్దీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరియు మరోవైపు వైసీపీ పోటాపోటీ ప్రచారాల్లో ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నాం. మార్కాపురం కూటమి అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి గారు పోటీలో నిలవబోతున్నారు. ఆయన అడిగి ఇక్కడ జరుగుతున్న పోటీకి సంబంధించిన మరియు ప్రచారానికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఎన్నికల్లో మీరు ప్రచారానికి వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది. మీరు ప్రధానంగా ఏ అంశాలను ప్రజలకు చెప్పేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నారు? మాకు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు రెండు. ఒకటి వెలుగొండ, రెండు జిల్లా. మార్కాపురం జిల్లా కావాలనేది చుట్టుపక్కల ఈ ప్రాంతం ఎర్రగొండపాలెం ప్రాంత వాసులందరికీ కళ, కోరిక కూడా. రెండోది డ్రింకింగ్ వెలుగొండ ప్రాజెక్ట్. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది పూర్తయితే మా రైతులు ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం వస్తుంది. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న రైతు హ్యాపీగా ఉంటాడు. అది ఎప్పుడైతుందా అని చెప్పి గత 30 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, ఈరోజు ఏదో మేము పూర్తి చేస్తాం అని చెప్పి 5 సంవత్సరాలు మభ్య పెట్టుకుంటా వచ్చి లాస్ట్కి జైళ్ళల్లో వేపించి మభ్య పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. మమ్మల్ని జైళ్ళలో వేసి కొట్టించే కాడ తీసుకొచ్చాడు. ఈ ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో లేదు అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం మార్కాపురం వచ్చినప్పుడు తప్పకుండా వెలుగొండ ప్రాజెక్టును 2 సంవత్సరాల లోపలనే పూర్తి చేసి మీ పొలాల్లోకి నీళ్ళు వచ్చేలా చేస్తానని చెప్పి ఆయన ఒక స్పష్టమైనటువంటి హామీ ఆయన బర్త్డే రోజు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, జాతికి అంకితం చేస్తున్నామని చెప్పి ఒక భారీ సభ మరియు కొంత కోలాహలంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? అదే చెప్తున్నా, అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అధికార దర్పాన్ని చూపించుకుంటా ఉన్నారు. ఈరోజు ఆడ వెలుగొండ ప్రాజెక్టు దగ్గర తొండలు దూరే బొక్క కొట్టాడు. తొండలు ఎలకలు దూరే బొక్క కొట్టి వెలుగొండ పూర్తి అయినదంటే ఎట్లా? 9.5 మీటర్లు కొట్టాల్సిన వెలుగొండని 4 మీటర్లు కొట్టి అయిపోయింది, టన్నల్ అయిపోయింది అని అంటే పిచ్చోళ్ళు. ఎవరు పిచ్చోళ్ళు? జనాలు ఏమన్నా పిచ్చోళ్ళా, అమాయకులా, లేకుంటే ఏమన్నా మరీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ నేనేం చెప్తే అది వింటారు, నేను ఏమంటే అటు వేస్తారు అని చెప్పి అనుకునే దానికి ఇది ఏమన్నా ఎడారిలో ఉన్నామా మేమేమన్నా? అది వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. నువ్వు డబ్బులు ఇలాక నిర్వాసితుల్ని జైల్లో వేయించినావు. నిర్వాసితుల్ని జైల్లో వేయించి అరెస్టులు చేయించి ఎవడు నీ దగ్గరికి రానియకుండా నిన్ను అడగకుండా చేసుకొని ఇటు వచ్చి ఏదో శిలాఫలకము పోతే టన్నులు పూర్తయిందని చెప్పి నువ్వు ఒకటి వేసుకొని పోతే ఇప్పుడు కుప్పంలో ఏం జరిగింది? కుప్పానికి నీళ్ళు ఇస్తున్నాడు, గేట్లు కూడా ఎత్తకపోయింది. ఇప్పుడు గేట్లు కూడా ఎత్తకపోయినారు. అంటే ఏదో నామకే వాస్తిగా పిల్లలు ప్రజలను ఏదో మభ్యపెట్టాలా, ప్రజలను ఏదో నమ్మించాలనుకుంటే పూర్వకాలం పోయినాయి ఆ రోజులు. నువ్వు చేయకపోయినా చేసినాడని చెప్తే ప్రజలు నమ్మే రోజులు పోయినాయి. ఈరోజు ప్రతి ఒక్కటి కళ్ళారు చూడాలా, ప్రతి ఒక్కటి యాక్చువల్స్ అనేది ఇప్పుడు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా ఇరు పార్టీలు తీసుకొని కూడా జనాల్లోకి వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మార్కాపురంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్ని ఇప్పుడు వాళ్ళు మేమేదో గొప్ప చేసాము అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరేం చేయలేదే, చేయబోయేది మేము చెప్పబోతా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు వెలుగొండ పూర్తి చేస్తామని చెప్పిండ్రు, ఈరోజు పూర్తి చేయలేదు, నో వాయిస్. జిల్లా చేస్తాము అని చెప్పి కావాలని చెప్పి అడిగింది వాళ్ళు. తీరా సమయం వచ్చేసరికల్లా జిల్లా అడగకుండా తుర్రుమనేది వాళ్ళకి నో వాయిస్. మాకు వాయిస్ ఉంది. మేము గట్టిగా పోరాడినాం, గట్టిగా చేస్తామన్నాం. ఆ రోజు వెలుగొండ కోసం కష్టపడి పని చేయించాం. 14-19 గవర్నమెంట్ ఉన్నప్పుడు 1450 కోట్లు గ్రాంట్ ఇచ్చాం. ఈ ప్రభుత్వం 900 కోట్లు కూడా ఇవ్వలేదు. ఈ 5 ప్రభుత్వంలో మేమన్నా 1450 కోట్లు పెట్టి పని చేయించాం. 90% పూర్తి చేయించాం. 10% పూర్తి చేయలేక ఈ రోజుకి కూడా వెలుగొండ ప్రాజెక్ట్ మూలపడేసే విధంగా చేసినారు. కాబట్టి వీళ్ళని నమ్మి ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే లేరు. అందుకని తెలుగుదేశం పార్టీని అయితే 100% విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి సాధ్యము, తెలుగుదేశం పార్టీ వస్తేనే సంక్షేమం సాధ్యమని అనేటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది. మీరు కూడా ఎన్నికలకు సంబంధం లేకుండా గతం నుంచి ప్రతిరోజు కూడా ఈ ఎన్నికలు ప్రచారాలను కాకుండా ఎప్పుడు జనావాసాల్లో తిరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. మీకు జనాల నుంచి అందుతున్నటువంటి ఆదరణ ఎలా ఉంది? ప్రజల్లో నేను ఎక్కడికి పోయినా మంచి రెస్పాన్స్ ఇస్తారు, బాగా ఆదరిస్తారు. నేను కూడా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటాను, కలిసిమెలిసి తిరుగుతాను. అవసరమైతే వాళ్ళ ఇళ్ళలో తింటాను, వాళ్ళ ఇళ్ళలో పడుకుంటాను.
నేనేం డాబు దర్పాలకు పోను, కాకపోతే మాతో కలిసిపోయేవాడు నారాయణ రెడ్డి అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. తప్పకుండా పాపం నారాయణ రెడ్డికి 2 సార్లు అన్యాయం చేశాం, ఈసారి అన్యాయం చేయకూడదు, నారాయణ రెడ్డిని ఈసారి ఎట్టైనా నిలబెట్టుకుందాం, నారాయణ రెడ్డికి అన్యాయం జరిగింది అనేటువంటి భావన అయితే ప్రతి ఒక్క గ్రామాలలో ప్రతి ఒక్క వార్డులో కూడా ప్రజలలో ఉంది. అయితే ఎవరో కొందరు ప్యాకేజీ స్టార్లు ఉన్నారు, ప్యాకేజీలు తీసుకొని మాకు జై జగన్ అనో జై వైసీపీ అనో అనే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళని అన్నంత మాత్రాన ఈ ట్రిప్లో నా విజయాన్ని ఆపుతారని అయితే నేనైతే అనుకోవటం లేదు. అంటే ఎన్నికలు ప్యాకేజీ లెస్లా జరుగుతున్నాయి అనుకుంటున్నారా? ప్యాకేజీలు ఇస్తున్నారని చెప్పి ఆల్రెడీ చూశారు కదా, స్వీట్ బాక్స్లలో డబ్బులు ఇవన్నీ ఏ రకంగా పంపిణీ జరుగుతూ ఉన్నాయో, అది కాక నైట్లు పోయి లేపటాలు, తీసుకోకపోతే నేను అంత చుట్టా ఉన్నా బ్లాక్మెయిల్ చేయటాలు, నీ ఆస్తిని ఇబ్బంది పెడతాం, లేదంటే నీ ఆస్తుల్ని నాశనం చేస్తాం, నీ ఆస్తుల ముందు ఇంకోటి చేపిస్తాం అని చెప్పి భయపెట్టాలు, ఇటువంటివన్నీ వాళ్ళు పడతా ఉన్నారు. మేము ఎక్కడ కానీ అలిగేషన్ చేయదలుచుకోలేదు. ఎక్కడ ఒక పబ్లిక్ను ఒకరిని కూడా మా వల్ల నష్టపోయినాడు, మా వల్ల ఇబ్బంది పడిపోతా ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ అయితే మేము తేదలుచుకోలేదు. మాకు అవసరం లేదు. మేము సర్వీస్ చేశాను, 22 సంవత్సరాలు కష్టపడ్డాను, అమ్మ ఈరోజు కష్టాల్లో ఉన్నాను, సాయం చేయమని నేను ప్రజల దగ్గరికి పోతున్నా. ప్రజలు కూడా నన్ను రిసీవ్ చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ మాదిరి బ్లాక్మెయిల్ చేస్తా పోతే నీ ఆస్తి 5 కోట్లది 2 కోట్ల రూపాయలు కూడా బలకుండా చేస్తా, లేకుంటే నేను ఆ రకంగా ఇబ్బంది పెడతా, నేను జైల్లో వేపిస్తా, లేకుంటే నేను మీద కేసులు బుక్ చేపిస్తా, బాకీలు ఎగ్గొట్టిస్తా అని ఈ రకంగా వార్నింగ్లు, ఈ రకంగా మభ్యపెట్టడాలు, ఈ రకంగా భయపెట్టడాలు ఇటువంటివన్నీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు రిసీవ్ చేసుకోరు తొందరగా ప్రజలు రిసీవ్ చేసుకోరు. ఇవన్నీ గమనిస్తుంటారు, 100% గమనిస్తుంటారు. దానికి తగ్గ బుద్ధి కూడా చెప్తారు. ఇది ఇక్కడ ప్రస్తుతం మార్కాపురంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎన్నికలకి తాయిలాలు ఇచ్చి ఒకరు పోతున్నారు. ఎన్నికల ప్రజలకు చేసినటువంటి సర్వీసును చెప్పుకొని ఈ ప్రభుత్వం చేయనటువంటి సర్వీసులను తెలియజేస్తూ నిత్యం జనావాసాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. పశ్చిమ ప్రకాశానికి మూలమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టును తీసుకురావడంతో పాటు పశ్చిమ ప్రకాశానికి మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేయడమే తమ ప్రధాన ధ్యేయమని, అదే అంశంతో నిత్యం ప్రజల్లో ఉంటున్నట్లు కూడా నారాయణ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్, ఒంగోలు.